Okay, good evening, everyone. అవును సార్. Coming to the another important topic in IS 108 is works involved in construction, their hazards and preventive measures. చూడండి, మనకి సెషన్స్ లో రెండు టాపిక్లు చెప్పడానికి ట్రై చేస్తాను, వినండి. ఫాస్ట్ ట్రాక్ లో చెప్తాను, ఇది ఆల్రెడీ మీరు విన్నదే. కమింగ్ టు ది ఏంటి టాపిక్, వర్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ లో ఉండే వర్క్స్ ఏంటి, దేర్ హజార్డ్స్, ఆ టాస్క్ లో సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి, అండ్ కంట్రోల్ మెజర్స్, ఏ రకమైన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. కమింగ్ టు ది వర్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ లో ఏముంటాయి, వెల్డింగ్ టాస్క్లు ఉంటాయి. అంటే స్టేర్ కేసులో హ్యాండ్ రైల్స్ అది ఫ్యాబ్రికేషన్ చేస్తుంటారు, గేట్లు గ్రిల్స్ ఫ్యాబ్రికేషన్ చేస్తుంటారు, అండ్ గ్యాస్ కటింగ్ వర్క్ ఉంటుంది. తర్వాత ఎస్కవేషన్ అంటే మట్టి తవ్వుడు కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత రిపేర్స్ ఆర్ ఆల్టరేషన్, మార్పులు చేర్పులు ఉంటుంది. మ్యాషనరీ వర్క్ అంటే ఏంటి, మనకి బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్ వర్క్ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రికల్ వర్క్స్ ఉంటాయి. తర్వాత ఎయిర్ కండిషనింగ్ వర్క్ ఉంటుంది. తర్వాత పెయింటింగ్ వర్క్ ఉంటుంది. తర్వాత ఫాల్ సీలింగ్ వర్క్ ఉంటుంది. వుడ్ వర్క్, కబోర్డ్స్, డోర్స్, ఇంటర్నల్ డోర్స్, ఎక్స్టర్నల్ డోర్స్ వర్క్ ఉంటుంది. తర్వాత రీబారింగ్ అంటే ఏంటి, సెంటరింగ్ వర్క్, స్టీల్ వర్క్స్ ఉంటాయి కదా, స్టీల్ సెంటరింగ్ వర్క్ ని రీబారింగ్ అంటారు. అంటే స్టీల్ రాడ్స్ ని మనకి అనుకున్న సైజులో కట్ చేసుకొని మన స్లాబ్స్ కి చేస్తారు కదా, అది. తర్వాత మెటీరియల్ హ్యాండ్లింగ్ వర్క్స్ ఉంటాయి, అంటే సామాన్లు చేతులతో ఎత్తుడు దించుడు కార్యక్రమం, క్రేన్ వర్క్స్, పెద్ద పెద్ద స్లాబ్స్ అని మెటీరియల్స్ అని టవర్ క్రేన్ ద్వారా లేపుతుంటారు. యాస్బెస్టాస్ అంటే టైల్స్ వర్క్ ఉంటుంది, ఫ్లోరింగ్ వర్క్. తర్వాత ప్లంబింగ్ మోర్ యాక్టివిటీస్. ఎందుకు అరుస్తారు అలాగా? అంటే ప్లంబింగ్ అండ్ మెనీ మోర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ మనకు వర్క్స్ లో ఉంటాయి అనమాట, అంటే కన్స్ట్రక్షన్ టాస్క్ లో ఉండే మెయిన్ వర్క్ లో. సో కమింగ్ టు ది పొటెన్షియల్ హజార్డ్స్ ఫర్ వర్కర్స్ ఇన్ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్ సైట్ లో ఉండే వర్కర్స్ కి సంభవమయ్యే ప్రమాదాలు ఏంటి, ఫాల్స్, పైనుంచి పడిపోయే ఆస్కారం ఉంది. స్కఫోల్డింగ్ మీద పనిచేస్తున్నప్పుడు సేఫ్టీ హార్నెస్ బెల్ట్ వేసుకోకపోతే పడిపోతారు. తర్వాత ట్రెంచ్ కొలాప్స్ కాజెస్ డజన్స్ ఆఫ్ ఫెటిలిటీస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంజురీస్ ని ఇచ్చి. చూడండి, మన క్యావిటీ ట్రెంచెస్ తవ్వుతున్నప్పుడు సరైన ప్రొటెక్టివ్ మెజర్స్ ఇవ్వకపోతే, స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్ టెక్నిక్స్ ఇవ్వకపోతే ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయ్యి చాలా మంది చనిపోయే ఆస్కారం ఉంది. సో ట్రెంచ్ ద్వారా ఎక్కువ మంది మనకి చనిపోతుంటారు. తర్వాత ఎలక్ట్రిక్ షాక్ అండ్ ఆర్క్ ఫ్లాష్, ఆర్క్ బ్లాస్ట్. ఇది మనకి ఆ పర్టికులర్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఈ రకమైన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. ఫెయిల్యూర్ టు యూజ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లు వేసుకోకుండా పనిచేసే ప్రమాదాలు జరుగుతాయి. హెల్మెట్లు వేసుకోవాలి, కవరాల్స్ వేసుకోవాలి, సేఫ్టీ షూస్ వేసుకోవాలి, అన్ని హెడ్ ప్రొటెక్షన్, ఐ ప్రొటెక్షన్, ఫేస్ ప్రొటెక్షన్, హ్యాండ్ ప్రొటెక్షన్, ఆర్మ్ ప్రొటెక్షన్, ఫుట్ ప్రొటెక్షన్ అండ్ రెస్పిరేటరీ ప్రొటెక్షన్ ఆర్ మ్యాండేటరీ. తర్వాత రిపిటేటివ్ మోషన్ ఇంజురీస్ అంటే చేస్తున్న పని చేయడం, అంటే చూడండి, పెయింటర్స్ ఉంటారు కదా, చేస్తున్న పని చేయడం వల్ల పునరావృతం వల్ల కలిగే మనకి ఇంజురీస్ అవుతాయి. స్లిప్, ట్రిప్ అండ్ ఫాల్ ఆన్ స్టేర్ వేస్ ఆర్ మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇంజురీస్ అండ్ ఫెటలీస్ అమాంగ్ ది కన్స్ట్రక్షన్ వర్కర్స్. చూడండి, జనరల్ గా స్టేర్స్ మీద, అంటే మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు లేబర్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ ఆడోళ్ళు గంపల్లో మెటీరియల్ తీసుకుని వెళ్తుంటారు, బిల్డింగ్ మెటీరియల్స్. వాళ్ళకి టెంపరీ హ్యాండ్ రైల్స్ అన్నది ప్రొవైడ్ చేయాలి. ఆ టెంపరీ హ్యాండ్ రైల్స్ అన్నది ప్రొవైడ్ చేయకపోతే స్లిప్, ట్రిప్, ఫాల్ అవుతారు ఆ పర్టికులర్ స్టేర్ వేస్ మీద. దాని ద్వారా చాలా ఇంజురీస్, ఈవెన్ ఫెటిలిటీస్ అంటే మరణాలు కూడా జరిగే ఆస్కారం ఉంది. అంటే ట్రెంచ్ తర్వాత అత్యంత ప్రమాదం స్టేర్ వేస్. తర్వాత స్కఫోల్డింగ్. చూడండి, స్కఫోల్డింగ్ కొలాప్స్ అంటే స్కఫోల్డింగ్ ప్రాపర్ గా కన్స్ట్రక్షన్ చేయకపోయినా,
3:1 రేషియో పెట్టకపోయినా, లైట్ డ్యూటీ స్కఫోల్డింగ్ కట్టినా, ఆ స్కఫోల్డింగ్ కి సరైన ట్యాగింగ్, మన టై ఇన్ స్పేసింగ్ పెట్టకపోయినా స్కఫోల్డింగ్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. సో ఇవి కొన్ని హజార్డ్స్ ఇచ్చాను, ఇంకా ఏదైనా ఉంటే రాసుకోవచ్చు. కమింగ్ టు ది చూడండి, ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఫర్ సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ వర్క్. ఇందులో చూడండి స్కఫోల్డింగ్ వర్క్ సొల్యూషన్స్ ఇచ్చాను. అంటే స్కఫోల్డింగ్ వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి. నెక్స్ట్ ఫాల్ ప్రొటెక్షన్ వర్క్ సొల్యూషన్, హైట్ లో పనిచేస్తున్న వాళ్ళకి ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి. తర్వాత ల్యాడర్ స్లిప్ ఫాల్ సొల్యూషన్, అంటే ల్యాడర్స్ ఉపయోగిస్తుంటారు కదా, దాని మీద స్లిప్ ఫాల్ అవ్వకుండా మనం ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి. తర్వాత స్టేర్ వేస్, అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలి. తర్వాత ట్రెంచ్, అంటే మనకి ట్రెంచెస్ దగ్గర, అంటే క్యావిటీ ట్రెంచెస్ లోను ఉంటారు కదా, పెద్ద పెద్ద క్యావిటీ ట్రెంచెస్ లో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలని కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఇవి రాస్తే చాలు, ఓకేనా. రైట్, కమింగ్ టు ది చూడండి, ఫస్ట్ హజార్డ్స్ అన్ని అర్థమైంది కదా. ఇంకా కావాలంటే మీరు ఎడిషనల్ పాయింట్స్ ఏవో రాసుకోవచ్చు. కమింగ్ టు ది ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఫర్ సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్ వర్క్స్. స్కఫోల్డింగ్ వర్క్ సొల్యూషన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, స్కఫోల్డింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి. అన్స్టేబుల్ ఆబ్జెక్ట్స్ సచ్ యాజ్ బ్యారల్స్, బాక్సెస్, loose bricks or concrete blocks must not be used to support this scaffolding or planks. అంటే స్కఫోల్డింగ్ నిర్మాణం ఎప్పుడు స్టేబుల్ గ్రౌండ్ కండిషన్ మీద కన్స్ట్రక్షన్ చేయాలి, దాని మీద సిల్ ఉండాలి. అది లేకుండా పర్టికులర్ బ్యారల్స్ మీద, బాక్సెస్ మీద, లూజ్ బ్రిక్స్ ని, కాంక్రీట్ బ్లాక్ ని సపోర్ట్ చేస్తూ స్కఫోల్డింగ్ చేయడం అన్నది అత్యంత ప్రమాదకరమైన పని, దాన్ని అవాయిడ్ చేయాలి. Scaffolding must not be erected well out of supervision of competent person. అంటే పర్టికులర్లీ మనకి ఆ స్టీల్ స్కఫోల్డింగ్ ఉంది కదా, 5 అంతస్తులు 6 అంతస్తులకు స్కఫోల్డింగ్ కడతారు కదా, దానికి ఒక సమర్థవంతమైన స్కఫోల్డింగ్ సూపర్వైజర్ లేదా స్కఫోల్డింగ్ ఇంజనీర్ పర్యవేక్షణలోనే మనకు ఆ స్కఫోల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటట్టు ఉండాలి. స్కఫోల్డ్ మస్ట్ బి ఎక్విప్డ్ విత్ గార్డ్ రైల్స్, మిడ్ రైల్ అండ్ టాయ్ బోర్డ్స్. అంటే పర్టికులర్ ప్రతి స్కఫోల్డింగ్ కి ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్ ఉండాలి. ప్లాట్ఫామ్ మెజర్మెంట్స్ అంటే గార్డ్ రైల్, మిడ్ రైల్, టాయ్ బోర్డ్. గార్డ్ రైల్ అన్నది మనుషులు పడిపోకుండా కాపాడుతుంది, మిడ్ రైల్ అన్నది ఎడిషనల్ సపోర్ట్, టాయ్ బోర్డ్ అన్నది టూల్స్, మెటీరియల్స్ పడిపోకుండా కాపాడుతుంది. డ్యామేజ్డ్ స్కఫోల్డింగ్ పార్ట్స్ షుడ్ బి ఇమీడియట్లీ రిపేర్డ్ అండ్ రీప్లేస్. అంటే పనికిరాని స్కఫోల్డింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, లైక్ కప్లర్స్ కానీ ఎనీ అదర్ పైప్స్, స్టాండర్డ్స్ కానీ డ్యామేజ్ అయినవి ఇమీడియట్ గా రిపేర్ చేయాలి, లేకపోతే రీప్లేస్ చేసేటట్టు ఉండాలి. సో అంటే రెడ్ ట్యాగ్ చేసిన స్కఫోల్డింగ్ మెటీరియల్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం వాడకూడదు, అది చెప్పాడు. నెక్స్ట్ మన రిగ్గింగ్ ఆన్ సస్పెన్షన్ స్కఫోల్డింగ్ మస్ట్ బి ఇన్స్పెక్టెడ్ బై అ కాంపిటెంట్ పర్సన్ బిఫోర్ ఈచ్ షిఫ్ట్. చూడండి, పెయింటింగ్ వర్క్ కి ఉంటుంది కదా, మన తాలూకా సస్పెన్షన్ స్కఫోల్డింగ్ ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది. దానికి ఒక చైన్ పుల్లీ బ్లాక్స్ ఉంటాయి, 2 రోప్స్ ద్వారా వేలాడుతుంటది. అది చైన్ పుల్లీ బ్లాక్ రైస్ చేస్తుంటే పైకి వెళ్తుంటది, కిందకు వస్తూ ఉంటుంది. అలాంటి సస్పెన్షన్ స్కఫోల్డింగ్ అన్నది ఒక సమర్థవంతమైన వ్యక్తి చేత, కాంపిటెంట్ పర్సన్ చేత మనకి తనిఖీ చేయించి ఎరెక్షన్ చేయాలి. ప్రతి 8 అవర్స్ ఒకసారి దాని ఆ పర్టికులర్ సస్పెన్షన్ స్కఫోల్డింగ్ యొక్క క్యాలిబ్రేషన్ చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సింథటిక్ అండ్ న్యాచురల్ రోప్ యూజ్డ్ ఇన్ సస్పెన్షన్ స్కఫోల్డింగ్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఏ హీట్ ప్రొడ్యూస్డ్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ స్కఫోల్డింగ్ ఆ పర్టికులర్ ఉంది కదా, సస్పెన్షన్ స్కఫోల్డింగ్ రోప్స్ ద్వారా వేలాడుతుంది అనుకో, ఆ రోప్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో హీట్ సోర్స్ కి ఎక్స్పోజ్ చేయకూడదు. హీట్ సోర్స్ కి మనకి ఎక్స్పోజ్ అయితే ఆ వేడికి ఆ తాడు కాలిపోయి స్కఫోల్డింగ్ కొలాప్స్ అయ్యే ఆస్కారం ఉంది. సో అది సపోజ్ చైన్స్ తోటి మన వేలాడి తీసారనుకో, అప్పుడు ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో ఎప్పుడైనా ఆ పర్టికులర్ సస్పెన్షన్ స్కఫోల్డ్ చైన్స్ తోటే సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ రోప్స్ వాడితే ఆ రోప్స్ ఎట్టి పరిస్థితుల్లో హీట్ సోర్స్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది సస్పెన్షన్ స్కఫోల్డింగ్ సంబంధించిన కంట్రోల్ మెజర్స్ 2.
నెక్స్ట్ స్కఫోల్డ్ కెన్ బి యాక్సెస్డ్ బై యూజింగ్ లాడర్స్ అండ్ స్టేర్వేస్. చూడండి, ఒక లెడ్జర్ నుంచి ఇంకొక లెడ్జర్కి వెళ్ళేటప్పుడు రెండిటికి ఒక యాక్సెస్ లాడర్స్ ఉంటాయి. యాక్సెస్ లాడర్స్ అంటే 90 degrees లో మన లాడర్స్, దాన్ని మంకీ లాడర్స్ అని అంటారు, ఫిక్స్డ్ లాడర్స్ అని ఉంటారు. అదైనా పెట్టాలి. లేకపోతే స్టేర్ వేస్ అంటే ఒక లెడ్జర్ నుంచి ఇంకొక లెడ్జర్ ఎక్కడానికి మెట్లు అన్నది ప్రొవైడ్ చేయాలి. సో ఇది స్కఫోల్డింగ్ మస్ట్ బి అట్లీస్ట్ 10 feet ఫ్రమ్ ది ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ ఎట్ ఆల్ టైమ్స్. అంటే మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్కఫోల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ చేయాలి. అది ఓవర్ హెడ్ సర్వీస్ లైన్ నుంచి. కొన్ని పాయింట్స్ ఇచ్చాను, ఇంకా చాలా పాయింట్స్ రాసుకోవచ్చు మీరు. ఇప్పుడు స్కఫోల్డింగ్ వర్క్ సొల్యూషన్స్ అయ్యింది. నెక్స్ట్ ఏంటి, ఫాల్ ప్రొటెక్షన్ వర్క్ సొల్యూషన్స్. ఫాల్ ప్రొటెక్షన్ అంటే ఎత్తులో పనిచేసేటప్పుడు ఏ రకమైన సేఫ్టీ ప్రికాషన్స్ పెట్టాలి. కమింగ్ టు ది పాయింట్, కన్సిడర్ యూజింగ్ ఏరియల్ లిఫ్ట్స్ ఆర్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్ టు ప్రొవైడ్ సేఫర్ ఎలివేటెడ్ వర్క్ సర్ఫేస్. అంటే జనరల్ గా ఎట్టి పరిస్థితుల్లో బిల్డింగ్ అవుట్ సైడ్ నుంచి పనిచేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. అది పట్టుకొచ్చి అందులో వర్కర్స్ ని మెటీరియల్ ని ఎక్కించి బిల్డింగ్ యొక్క అవుట్ సైడ్ నుంచి పనిచేసేటట్టు ఉండాలి. అంటే ఏరియల్ లిఫ్ట్స్ అంటే దోస్ ఆర్ నథింగ్ బట్ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్స్. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఎరెక్ట్ గార్డ్ రైల్ సిస్టమ్ మొదలెట్టాడు. చూడండి, ఎరెక్ట్ ది గార్డ్ రైల్ సిస్టమ్ విత్ టాయ్ బోర్డ్స్ and warning lines or install control line system to protect the worker near edges of the floors and roofs. అంటే రూఫ్స్ మీద పనిచేసేటోళ్ళు పర్టికులర్ మన స్లాబ్ ఎడ్జెస్ దగ్గర పనిచేసేటోళ్ళ దగ్గర కంపల్సరీగా గార్డ్ రైల్ సిస్టమ్ అనేది పెట్టాలి. అంటే గార్డ్ రైల్లో కూడా టాప్ రైలు, మిడ్ రైలు, టాయ్ బోర్డు ఉంటుంది. వీలైతే కిందన ఒక వార్నింగ్ లైన్స్ పెట్టడం, తర్వాత మన లైఫ్ లైన్ సిస్టమ్ కూడా పెట్టడం. అంటే లైఫ్ లైన్ సిస్టమ్ అంటే వాడు యాంకరింగ్ చేసుకోవాలి, మనకు రోప్ కి ఏదైనా కాలమ్ కి యాంకరింగ్ చేసుకుని పనిచేయాలి సేఫ్టీ హార్నెస్ పెట్టడం. నెక్స్ట్, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, కవర్ ది ఫ్లోర్ హోల్స్ విత్ సూటబుల్ మ్యాన్ హోల్ కవర్స్. చూడండి, అండర్ గ్రౌండ్ పిట్స్, సమ్స్ కన్స్ట్రక్షన్ దగ్గర కంపల్సరీగా ఏంటి, మనం ఫ్లోర్స్ అనేది కవర్ చేసేటట్టు ఉండాలి. ఓకే, ఫ్లోర్స్ ని కవర్ చేసేటట్టు ఉండాలి. ఆ పర్టికులర్ మనకి అక్కడికి సూటబుల్ మాన్యువల్ కవర్స్ ద్వారా మన ఫ్లోర్స్ ని కవర్ చేసేటట్టు ఉండాలి. ఒక 2 minutes అండి. చూడండి, కవర్ ఫర్ ది ఫ్లోర్ హోల్స్ విత్ సూటబుల్ మ్యాన్ హోల్ కవర్స్ తోటి కవర్ చేసేటట్టు ఉండాలి. తర్వాత నెక్స్ట్ చూడండి, యూజ్ సేఫ్టీ నెట్ సిస్టమ్ ఆర్ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్. బాడీ హార్నెస్ అంటే ఎత్తులో పనిచేస్తున్నప్పుడు వీలైనంత వరకు సేఫ్టీ నెట్ సిస్టమ్, అంటే ఇది రూఫింగ్ మీద పనిచేసేటప్పుడు సేఫ్టీ నెట్ సిస్టమ్, పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అన్నది మ్యాండేటరీ చేయాలి. ఓకే, మీకు ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ చెప్తాలండి, తర్వాత టాపిక్ వస్తుంది. నెక్స్ట్, ఫాల్ ప్రొటెక్షన్ వర్క్ సొల్యూషన్ రాసుకున్నారు కదా. తర్వాత ల్యాడర్ స్లిప్ ఫాల్ సొల్యూషన్, అంటే ల్యాడర్ మీద స్లిప్ ఫాల్ అవ్వకుండా ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ వాడాలి. యూజ్ ది కరెక్ట్ ల్యాడర్ ఫర్ టాస్క్, అంటే సింగిల్ ల్యాడర్ అయినా, స్టెప్ ల్యాడర్ అయినా, తర్వాత ఎక్స్టెన్షన్ ల్యాడర్ అయినా, టెలిస్కోపిక్ ల్యాడర్ అయినా ఆ పర్టికులర్ టాస్క్ కరెక్ట్ ల్యాడర్ వాడాలి. దానికి ఏంటి, మనం ఉంటుంది కదా 4-to-1 రూల్, అంటే ల్యాడర్ 75 degrees లో మౌంట్ చేసేటట్టు ఉండాలి. అది ల్యాడర్ సేఫ్టీలో వస్తుంది, చెప్తాను. నెక్స్ట్, హ్యావ్ ఎ కాంపిటెంట్ పర్సన్ యూజువల్లీ ఇన్స్పెక్ట్ ఎ ల్యాడర్ బిఫోర్ ది యూజ్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్స్. అంటే సమర్థవంతమైన వ్యక్తి చేత ఆ పర్టికులర్ సింగిల్ ల్యాడర్, స్టెప్ ల్యాడర్స్, ఎక్స్టెన్షన్ ల్యాడర్స్ తనిఖీ చేయించి మనకి ఏదైనా డిఫెక్ట్స్, లోపాలు ఉంటే
అది ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసేటట్టు, లేకపోతే ఆ పర్టికులర్ ల్యాడర్స్ వాడకుండా చూసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్, మేక్ షూర్ దట్ ల్యాడర్స్ ఆర్ లాంగ్ ఇనఫ్ టు సేఫ్టీ ది వర్క్ ఏరియా. అంటే ల్యాడర్స్ యొక్క కండిషన్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. ఓకే, కమింగ్ టు ది మార్క్, డు నాట్ యూజ్ ట్యాగ్ ఫర్ ది డ్యామేజ్డ్ ఆర్ డిఫెక్టివ్ ల్యాడర్స్, ఫర్ రిపేర్స్ ఆర్ రిప్లేస్డ్ ఆర్ మనకి డిస్ట్రాయ్ దెమ్ ఇమీడియట్లీ. చూడండి, పాడైపోయిన ల్యాడర్స్ ఉంటారు కదా, డిఫెక్టివ్ ల్యాడర్స్ ని ఎట్టి పరిస్థితుల్లో డు నాట్ యూజ్ ట్యాగ్ వేసి, రెడ్ ట్యాగ్ వేసి దాన్ని వీలైతే రిపేర్ చేయడం, లేకపోతే దాన్ని డిస్ట్రాయ్ చేయడం, కొత్తది దాని ప్లేస్ లో రిప్లేస్ చేసేటట్టు ఉండాలి. చూడండి, నెవర్ లోడ్ ది ల్యాడర్ బిహైండ్ ది మాక్సిమం ఇంటెండెడ్ లోడ్ ఆర్ మన బిహైండ్ ది మ్యానుఫ్యాక్చర్ రేటెడ్ కెపాసిటీ. చూడండి, కొన్ని ల్యాడర్స్ మనం కొంటాం, సింగిల్ ల్యాడర్, స్టెప్ ల్యాడర్, ఎక్స్టెన్షన్ ల్యాడర్, వాటి యొక్క కెపాసిటీ ఉంటుంది 450 టన్సా, 500 టన్సా, సారీ 450 పౌండ్సా, 600 పౌండ్స్, 900 పౌండ్స్ అని సర్టెన్ కెపాసిటీ ఉంటుంది. ఆ పర్టికులర్ కెపాసిటీ మించి ఎవరు మనుషులు, మెటీరియల్ ఎక్కకూడదు. అంటే జనరల్ గా మన ల్యాడర్స్ ఆర్ ఇంటెండెడ్ ఫర్ డూయింగ్, ఒక పర్సన్ మాత్రమే పైకెక్కి పనిచేసేయడానికి అనువుగా ఉంటాయి. అది పౌండ్స్ కేటగిరీ అనుగుణంగా వర్గీకరించారు. అదే ఆ పర్టికులర్ పౌండ్స్ కెపాసిటీ చూసుకొని ఒక వ్యక్తి చేత మెటీరియల్ ఎక్కించి పైకి పనిచేసేటట్టు ఉండాలి అనమాట. ఎప్పుడు ఆ పర్టికులర్ ల్యాడర్ ని ఓవర్లోడ్ చేయకూడదు. ఇద్దరు లేదా ముగ్గురు మనుషులు ఎక్కారనుకో, ఆ పర్టికులర్ సింగిల్ ల్యాడర్ అయినా, స్టెప్ ల్యాడర్ అయినా, ఎక్స్టెన్షన్ ల్యాడర్ అయినా, ఆ టెలిస్కోపిక్ ల్యాడర్ అయినా ఇరిగిపోయే ఆస్కారం ఉంది. అది ఆ పర్టికులర్ ల్యాడర్ కొన్నప్పుడు దాని తాలూకా మ్యానుఫ్యాక్చర్ బుక్ లో ఉంటుంది. అది కేర్ఫుల్ గా స్టడీ చేసి ఆ పర్టికులర్ రేటెడ్ కెపాసిటీ లోడే ఆ ల్యాడర్ మీద మనకి ఎక్కించేటట్టు ఉండాలి. నెక్స్ట్, బీ షూర్ ద లోడ్ రేటింగ్ కెన్ సపోర్ట్ ది weight ఆఫ్ ది యూజర్ ఇంక్లూడింగ్ మెటీరియల్స్ అండ్ టూల్స్. అంటే ఒక వ్యక్తి పెయింటర్ ఒక సింగిల్ ల్యాడర్ పట్టుకొని పైకి ఎక్కుతున్నాడంటే, మిస్టర్ బాలాజీ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. బాలాజీ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ వీడియో. రైట్, చూడండి, నెక్స్ట్, బీ షూర్ ద లోడ్ రేటింగ్ కెన్ సపోర్ట్ ది weight ఆఫ్ ది యూజర్ ఇంక్లూడింగ్ మెటీరియల్ అండ్ టూల్. అంటే ఒక ల్యాడర్ ఎక్కుతున్నాం అంటే ఆ పర్టికులర్ ల్యాడర్ కెపాసిటీ ఎంత, అది ఎన్ని పౌండ్స్ మన విత్ స్టాండ్ చేస్తుంది, మనుషులు మెటీరియల్ ఎక్కి సేఫ్ మోడ్ లో పనిచేయడానికి అనువుగా ఉందా లేదా అన్నది చెక్ చేయాలి. నెక్స్ట్, అవాయిడింగ్ యూజింగ్ మెటల్ ల్యాడర్ నియర్ ఎలక్ట్రికల్ వర్క్స్. అంటే ఎలక్ట్రికల్ వర్క్స్ దగ్గర పనిచేసేటప్పుడు మెటల్ ల్యాడర్స్ అనేది వాడకూడదు. అంటే జనరల్ గా కొన్ని సింగిల్ ల్యాడర్, స్టెప్ ల్యాడర్, టెలిస్కోపిక్ అనేది మెటల్ తోటి తయారు చేస్తారు. అలాంటి మనకి ల్యాడర్స్ ఎలక్ట్రికల్ వర్క్స్ అంటే ఎలక్ట్రికల్ ప్యానల్స్ దగ్గర, ఎలక్ట్రికల్ స్విచ్ గేర్స్ దగ్గర పని చేయించకూడదు. మినిమం సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఇవి మనకి ల్యాడర్ స్లిప్స్, ఫాల్స్ సొల్యూషన్. కమింగ్ టు ది స్టేర్వే సొల్యూషన్, అంటే మెట్లు కంపల్సరీగా కన్స్ట్రక్షన్ లోనే వాల్ సైడ్ మనం టెంపరీ హ్యాండ్ రైల్స్ అన్నది కన్స్ట్రక్షన్ చేయాలి. ఓకే, స్టేర్వే సొల్యూషన్ ఏంటి? స్టేర్వే థ్రెడ్స్ అండ్ వాక్ వేస్ మస్ట్ బి ఫ్రీ ఆఫ్ డేంజరస్ ఆబ్జెక్ట్స్, డిబ్రిక్స్ అండ్ మెటీరియల్స్. అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఉంటాయి కదా థ్రెడ్స్. చూడండి, మనకి థ్రెడ్ లో రెండు పార్ట్లు ఉంటాయి స్టెప్ లో. ఇది ఫ్లాట్ గా ఉండేదాన్ని, ఎత్తుగా ఉండేదాన్ని వెర్టికల్ పొజిషన్ ని రైజర్ అని అంటారు, హార్జాంటల్ పొజిషన్ ని థ్రెడ్ అని అంటారు. సో పర్టికులర్ మనకు ఆ స్టేర్ వేస్ థ్రెడ్ మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదకరమైన ఆబ్జెక్ట్స్, డిబ్రిక్స్, శిథిలాలు, ఏ రకమైన మెటీరియల్స్ ఉండకూడదు. ఉంటే లేబర్ వాటిని తన్నుకొని స్లిప్, ట్రిప్, ఫాల్ అయ్యే ఆస్కారం ఉంది. కమింగ్ టు దిస్ సెకండ్ పాయింట్, మనకి స్లిప్పరీ కండిషన్స్ ఆన్ స్టేర్ వేస్ అండ్ వాక్ వేస్ మస్ట్ బి కరెక్టెడ్ ఇమీడియట్లీ.
ఏదైనా జారుడుగా ఉన్నాయనుకో, చాలా కన్స్ట్రక్షన్ సైట్ లో క్యూరింగ్ చేస్తుంటారు కదా, అలాగా క్యూరింగ్ చేస్తున్నప్పుడు వాటర్ అది ఆ పర్టికులర్ మెట్ల మీద ఉంటది. అది ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్ గా వార్మప్ చేయాలి. ఏ రకమైన స్లిపరీ కండిషన్స్ ఉండకూడదు ఆ పర్టికులర్ స్టైర్స్ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు. దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి. చూడండి, మేక్ షూర్ ద థ్రెడ్స్ కవర్ ఎంటైర్ స్టెప్ అండ్ ల్యాండింగ్. చూడండి, ఒక స్టెప్ కి యాంటీ స్కిడ్ మన మెటీరియల్ అయ్యాలి. ఆ పర్టికులర్ టైల్ కి యాంటీ స్కిడ్ అయ్యి ఉండాలన్నమాట. అది కంప్లీట్ గా ఫ్లాట్ అంటే మనకి మన రైజర్ కవర్ అయ్యేటట్టు, మన థ్రెడ్ కవర్ అయ్యేటట్టు ఉండాలి ఆ పర్టికులర్ టైల్, యాంటీ స్కిడ్ టైల్ అన్నది. Coming to the next, stairways having 4 or more risers or rising more than 30 inches must have at least handrail, one handrail. చూడండి, ఆ పర్టికులర్ మెట్లు అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి 30 ఇంచెస్ హైట్ ఉంటే, లేకపోతే ఆ పర్టికులర్ స్టేర్వేస్ కి 3 లేదా 4 మెట్లుంటే కంపల్సరీ నాలాంటి బరువైన వ్యక్తి ఎక్కడానికి ఒక హ్యాండ్ రైల్ అన్నది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలని అంటున్నాడు. ఈ వీటి గురించి కూడా డెప్త్ గా వస్తాను, ఆ టాపిక్ వస్తుంది అప్పుడు చెప్తాను. సో ఇది స్టేర్వే సొల్యూషన్స్. నెక్స్ట్ ఏంటి, ట్రెంచింగ్ సొల్యూషన్. ఆల్రెడీ చెప్పాను ఎక్స్కవేషన్ ట్రెంచింగ్ లో ఏంటి, నెవర్ ఎంటర్డ్ అన్ప్రొటెక్టెడ్ ట్రెంచ్. అంటే స్లోపింగ్, షోరింగ్, బెంచింగ్ లేని ట్రెంచెస్ లోకి ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ అవ్వకూడదు. ఎందువల్ల ట్రెంచెస్ కొలాప్స్ అవుతాయి. నువ్వు 6 feet దాటి లోపలికి వెళ్తే కంపల్సరీగా ప్రొటెక్టివ్ మెజర్స్ ఉండాలి. ఆల్వేస్ యూజ్ ఏ ప్రొటెక్టివ్ సిస్టమ్ ఫర్ ట్రెంచెస్ 6 feet ఆర్ గ్రేటర్. అంటే 6 feet డెప్త్ దాటితే కంపల్సరీగా షోరింగ్ కానీ, స్లోపింగ్ కానీ, బెంచింగ్ కానీ, షీల్డింగ్ కానీ పెట్టాలి. ప్రొటెక్టివ్ సిస్టమ్ అనేది పెట్టాలి. నెక్స్ట్, ఎంప్లాయ్ ఏ రిజిస్టర్డ్ ప్రొఫెషనల్ ఇంజనీర్ ఆర్ ఏ డిజైన్ ఏ ప్రొటెక్టివ్ సిస్టమ్ ఫర్ ట్రెంచెస్ 20 feet డీప్ ఆర్ గ్రేటర్. అంటే ఏదైనా ఒక ట్రెంచ్ 20 feet లోపు తవ్వుతున్నాం అనుకోండి, కంపల్సరీగా ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ అంటే సాయిల్ ఇంజనీర్ ని పిలిపించి సాయిల్ టెస్ట్ చేయించి దానికి ఏ రకమైన ప్రొటెక్టివ్ మెజర్స్, స్లోపింగ్ ఇవ్వాలా, బెంచింగ్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేసి ఆ తర్వాత టాస్క్ చేసేటట్టు ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్, కండక్ట్ ఎయిర్ మానిటరింగ్ టెస్ట్ వెన్ డెప్త్ ఆఫ్ ట్రెంచ్ ఈస్ గ్రేటర్ దాన్ 6 feet డ్యూరింగ్ ఎక్స్కవేషన్. అంటే మట్టి తవ్వుతున్నప్పుడు 6 feet దాటి లోపలికి వెళ్తున్నాం అంటే ఆ పర్టికులర్ మట్టిలో టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి, యాస్పిసికేషన్ గ్యాసెస్ ఉంటాయి, హజార్డస్ గ్యాసెస్ ఉంటాయి. దానివల్ల ప్రమాదాలు బారిన పడే ఆస్కారం ఉంది. కాబట్టి కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్ ద్వారా గ్యాస్ టెస్టింగ్ చేసి, ఎయిర్ మానిటరింగ్ టెస్ట్ చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉండాలి. నెక్స్ట్, బీ కేర్ఫుల్ అబౌట్ అండర్ గ్రౌండ్ యూటిలిటీ సర్వీస్ లైన్స్ బిఫోర్ డిగ్గింగ్ ఆఫ్ ట్రెంచ్. అంటే మట్టి తవ్వుతున్నప్పుడు, కాలువలు తవ్వుతున్నప్పుడు అండర్ గ్రౌండ్ యూటిలిటీ లైన్స్ ఉంటే జాగ్రత్తగా వాటిని డిస్కనెక్ట్ చేసి తవ్వాలి. మనకి ఇష్టం వచ్చినట్టు తవ్వి ఆ యూటిలిటీ లైన్స్ అంటే టెలిఫోన్ కేబుల్, వాటర్ మన వాటర్ పైప్ లైన్, సీవేజ్ పైప్ లైన్స్ ని మీరు ఏదైనా పగలగొట్టారు అంటే గ్యాస్ పైప్ లైన్స్ ని గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీ మీద కేసు పెట్టే ఆస్కారం ఉంది. సో అండర్ గ్రౌండ్ యూటిలిటీ లైన్స్ ఉందనుకో, ఆ గ్రౌండ్ కిందన ఆ పర్టికులర్ మన సర్వీస్ డిపార్ట్మెంట్ ని పిలిపించి వాడి దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకొని జాగ్రత్తగా కట్ చేయించి టాస్క్ చేసేటట్టు ఉండాలి. సో ఇవి అందరికీ అర్థమైంది అనుకుంటా, ఈజీయే. చూడండి, ఏమీ లేదు. ఫస్ట్ వర్క్స్ ఇన్వాల్వ్డ్ కన్స్ట్రక్షన్, ఇవి ఒక ఇంట్రడక్షన్ పాయింట్స్ లో రాసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి మొత్తం 15. అది అయిన తర్వాత పొటెన్షియల్ హజార్డ్స్ ఫర్ ది వర్కర్ ఇన్ కన్స్ట్రక్షన్, అంటే సంభవమయ్యే ప్రమాదాలు. కన్స్ట్రక్షన్ టాస్క్ చేస్తున్నప్పుడు సంభవమయ్యే ప్రమాదాలు కొన్ని ఇచ్చాను. అది అయిన తర్వాత మన ప్రివెంటివ్ ఆర్ కంట్రోల్ మెజర్స్ ఫర్ సేఫ్టీ ఇన్ కన్స్ట్రక్షన్. చూడండి, కన్స్ట్రక్షన్ లో మనకి స్కఫోల్డింగ్ వర్క్స్ ఉంటాయి, వాటి యొక్క మన సొల్యూషన్స్ ఇచ్చాను. యాజ్ వెల్ యాజ్ ఫాల్ ప్రొటెక్షన్ వర్క్స్ ఉంటాయి, అంటే ఎత్తులో పనిచేస్తారు, వాటికి సంబంధించిన కొన్ని సొల్యూషన్స్ ఇచ్చాను, సేఫ్టీ ప్రికాషన్స్.
తర్వాత ల్యాడర్ స్లిప్ ఫాల్ సొల్యూషన్స్ ఇచ్చాను. అంటే ల్యాడర్ మీద పనిచేసేటోళ్ళు స్లిప్ ఫాల్ అవ్వకుండా కొన్ని సొల్యూషన్స్ ఇచ్చాను. స్టేర్ వేస్ అంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు కొన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టాను. తర్వాత ట్రెంచెస్ అంటే కాలువలు, క్యావిటీలు, కందకాలు తవ్వుతున్నప్పుడు కొన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టాను. ఇవి మీరు చదువుకున్నారనుకోండి చాలా ఎగ్జామ్స్ లో ఈ పాయింట్స్ రాస్తే 10కి 8 నుంచి 9 మార్కులు పడతాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్ లో 2-3 టైమ్స్ అడిగాడు. సో ఇంకో టాపిక్ వెళ్ళిపోతున్నాను చూడండి. రెండో టాపిక్ కూడా ఇంపార్టెంటే, సింపుల్ టాపిక్. गुड इवनिंग सर। గుడ్ ఈవినింగ్, చెప్పండి. सर वो बात करना सर, ये जो 20 फीट डेप्थ जो एज पर जो डिजाइन इंजीनियर जो करेंगे सर, वो थोड़ा उसको डिस्प्ले करेंगे सर प्लीज। क्या 20 फीट डिस्प्ले करेंगे, क्या डिस्प्ले करेंगे? ये अभी जो आप देख, अरे यार मेरा बात सुनो, वो 20 फीट डेप्थ से ज्यादा ट्रेंच बनाना है तो जस्ट यू हैव टू प्रोवाइड प्रॉपर प्रोटेक्टिव सिस्टम. That protective system is designed by competent person. Any soil engineer will prepare that solution. Okay, okay right. Thank you, Coming to the next, health effects and hazards of painters and its preventive measures. మనకి టైం తక్కువగా ఉంది. అంటే పెయింటర్ కి వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ పెయింటర్స్ కి వచ్చే ప్రమాదాలు ఏంటి, వాటి యొక్క కంట్రోల్ మెజర్స్ ఏంటి అన్నది మనకి టాపిక్. ఓకే, చూడండి. పెయింటర్స్ కి చాలా హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. చూడండి, కమింగ్ టు ది పెయింటర్స్ కెన్ వర్క్ ఎట్ ఎ వెరైటీ ఆఫ్ మనకి వర్క్ ప్లేసెస్. పెయింటర్స్ డిఫరెంట్ పని ప్రదేశాల్లో పనిచేస్తుంటారు. కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తుంటారు, హోమ్స్ లో, ఇళ్లలో పనిచేస్తుంటారు, ఎక్సెట్రా. అండ్ ఫేస్ ఏ కాన్స్టెంట్లీ చేంజింగ్ సెట్ ఆఫ్ హజార్డ్స్. అంటే కాన్స్టెంట్లీ అంటే మార్పు సరిగ్గా ఏర్పాటు చేయబడుట. మార్పు వల్ల చాలా ప్రమాదాలు వీళ్ళని బారిన పడే ఆస్కారం ఉంది. సో కొన్ని హజార్డ్స్ ఏంటి, పెయింటర్స్ కి వచ్చే హజార్డ్స్ ఏంటి? ది హజార్డ్స్ ఇన్క్లూడ్ వర్కింగ్ ఎట్ హైట్స్. అంటే పెయింటర్స్ వర్కింగ్ ఎట్ హైట్ లో పనిచేస్తుంటారు కాబట్టి ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇవ్వాలి. సో వర్కింగ్ ఇన్ ఏ కన్ఫైన్డ్ స్పేసెస్, సొరంగం లాంటి ప్రదేశాల్లో పనిచేస్తుంటారు, దానికి తగ్గట్టు ప్రివెంటివ్ మెజర్స్ ఇవ్వాలి. రిస్క్ ఆఫ్ ఐ ఇంజురీ, కళ్ళు పోయే ఆస్కారం ఉంది. తర్వాత ఎక్స్పోజర్ టు మౌల్డ్స్, ఫంగి అండ్ బ్యాక్టీరియా. మౌల్డ్స్ అంటే చూడండి, మౌల్డ్స్ అంటే విషపూరితమైన అచ్చులు, విషపూరితమైన బూజుకి ఎక్స్పోజ్ అవుతారు. ఫంగి అంటే పురుగులకి ఎక్స్పోజ్ అవుతారు, బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతారు. ఎక్స్పోజర్ టు బర్డ్ అండ్ రోడెంట్ ట్రాపింగ్ అంటే చూడండి, అవుట్ సైడ్ బిల్డింగ్ లో 5వ ఫ్లోర్ లో 6వ ఫ్లోర్ లో పనిచేసినప్పుడు వీళ్ళకి మీద గద్దలు అటాక్ చేస్తాయి. అప్పుడప్పుడు ఎలకలు కూడా పడుతూ ఉంటాయి. తద్వారా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి ప్రమాదాలు బారిన పడే ఆస్కారం ఉంది. ఎక్స్పోజర్ టు పెయింట్ ప్రొడక్ట్స్ లైక్ సాల్వెంట్స్, లెడ్ అండ్ అదర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. చూడండి, పెయింట్ కలుపుతున్నప్పుడు అందులో రెడ్ ఆక్సైడ్ అనే పొల్యూషన్ వేస్తారు. అది అత్యంత విషపూరితమైన పదార్థం. అంటే ఒక పెయింట్ లో రెడ్ ఆక్సైడ్ పెయింట్ వేసినప్పుడు, మిక్స్ చేసినప్పుడు చాలా ప్రమాదకరమైన టాక్సిక్ సబ్స్టెన్స్ కి ఎక్స్పోజ్ అవుతారు. నెక్స్ట్, ప్రాక్సిమేట్లీ టు ది ఫ్లామబుల్ ఆర్ కంబస్టబుల్ మెటీరియల్. అంటే పెయింటింగ్ ప్రొడక్ట్స్ అన్ని మండే స్వభావం గల మెటీరియల్స్, లేకపోతే ఫ్లామబుల్ మండే స్వభావం గల మెటీరియల్స్ ఉంటాయి. నెక్స్ట్, వర్కింగ్ ఇన్ ఆక్వర్డ్ పొజిషన్స్. అంటే తప్పుడు భంగిమలో పనిచేస్తుంటారు. అంటే ఒకే మన డైరెక్షన్ లో పనిచేయరు, వీళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ లో పనిచేస్తారు. తద్వారా వీళ్ళకి వర్క్ రిలేటెడ్ మస్కులేటరీ డిసార్డర్స్ వస్తాయి. ఆర్ పెర్ఫార్మింగ్ రిపిటేటివ్ ఫిజికల్ టాస్క్. అంటే చేస్తున్న పనే చేయడం, ఆ ప్రకారంగా ఫిజికల్ టాస్క్ అంటే మనకి భౌతిక పరంగా ప్రమాదాలు బారిన పడే ఆస్కారం ఉంది. స్టాండింగ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువ సమయం నిలబడే పని చేయాలి. తర్వాత లిఫ్టింగ్ హెవీ ఆర్ ఆక్వర్డ్
ఆబ్జెక్ట్స్. పెయింటింగ్ తో పాటు ఆ పెయింటింగ్ క్యాన్స్ కూడా పట్టుకుని వెళ్ళాలి కదా పైకి. అవి మనకి అప్రాక్సిమేట్ గా 20 లీటర్స్, 25 లీటర్స్, 30 లీటర్స్ క్యాన్స్ ఉంటాయి. అదొకటి బరువు. నెక్స్ట్, ఎక్స్పోజర్ టు ది హీట్ అండ్ అల్ట్రా వైలెంట్ రేడియేషన్. జనరల్ గా ఇండోర్ లో పెయింట్స్ వర్క్ చేస్తే ప్రాబ్లం లేదు. అవుట్డోర్ లో పనిచేస్తున్నప్పుడు హీట్ కి, సన్ కి ఎక్స్పోజ్ అవుతారు. తర్వాత నాయిస్, అంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో పెయింటింగ్ చేస్తే భయంకరమైన నాయిస్ ఉంటుంది. సో హీరింగ్ ప్రొటెక్షన్ వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్, స్ట్రెస్, మానసిక పరమైన ఒత్తిడి ఉంటుంది. నెక్స్ట్, ఎలక్ట్రికల్ హజార్డ్స్ ఫ్రమ్ వర్కింగ్ క్లోజ్ టు ది లైవ్ ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ ఆర్ ఎక్విప్మెంట్. అంటే ఎలక్ట్రికల్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది. ఎందువలన ఆ పర్టికులర్ పవర్ లైన్ కి దగ్గరగా పనిచేస్తే ఆ పర్టికులర్ మెటల్ ల్యాడర్ వేసుకొని ఆ కంట్రోల్ ప్యానల్స్ దగ్గర, ఎలక్ట్రికల్ పవర్ లైన్స్ దగ్గరగా మినిమం 10 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే ఎలక్ట్రికల్ హజార్డ్స్ జరుగుతాయి. షిఫ్ట్ వర్క్ ఆర్ ఎక్స్టెండెడ్ వర్క్ డేస్. అంటే జనరల్ గా కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏది మనకి టైం కావదు కదా. 2 సంవత్సరాలు అనుకుంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అవుతూ ఉంటది. అలాగ పొడిగించిన వర్క్ డేస్ వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. నెక్స్ట్ ఏంటి, కొన్ని సేఫ్టీ మెజర్స్ ఇచ్చాను. సేఫ్టీ మెజర్స్ ఫర్ పెయింటర్. ఏ రకంగా మనకి లెర్న్ కరెక్ట్ ప్రొసీజర్ ఫర్ వర్కింగ్ ఎట్ హైట్. అంటే వర్కింగ్ ఎట్ హైట్ లో కరెక్ట్ ప్రొసీజర్ వాడాలి. వీలైతే స్కఫోల్డింగ్ ఏర్పాటు చేయాలి. ఆ పర్టికులర్ మనకి తలక సస్పెన్షన్ స్కఫోల్డింగ్ ఏర్పాటు చేసుకుని తద్వారా మన పెయింటింగ్ వేయాలి. సెలెక్ట్ ది కరెక్ట్ ల్యాడర్ ఫర్ ది జాబ్. అంటే వాళ్ళు ఏంటంటే సీలింగ్ కి పెయింట్ వేయాలంటే స్టెప్ ల్యాడర్స్ వాడాలి. వాల్స్ కి పెయింట్ వేయాలంటే సింగిల్ ల్యాడర్ వాడాలి. తర్వాత అవాయిడ్ ఆక్వర్డ్ బాడీ పొజిషన్స్ ఆర్ టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. అంటే తప్పుడు భంగిమల్లో పనిచేయకుండా చూడాలి. గంట సేపు పనిచేసి ఒక హాఫ్ అన్ అవర్ మన బ్రేక్స్ ఇస్తూ పోవాలి. నెక్స్ట్, లెర్న్ సేఫ్ లిఫ్టింగ్ టెక్నిక్స్. అంటే ఆ పర్టికులర్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ క్యాన్ ఎత్తి పెయింటింగ్ వేయాలి కదా, ఆ పర్టికులర్ క్యాన్ ప్రాపర్ గా లిఫ్ట్ చేయడం. నో హౌ టు ప్రివెంట్ ఇంజురీ ఫ్రమ్ ది ఎలక్ట్రికల్ హజార్డ్స్. అంటే పవర్ లైన్స్ దగ్గర పనిచేస్తుంటే ఎలక్ట్రికల్ హజార్డ్స్ నుంచి తప్పించుకునే మార్గాలు వెతకడం. మెయింటైన్ ఏ సేఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనర్జైజ్డ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఆర్ యూటిలిటీ లైన్స్. అంటే ఏదైనా కంట్రోల్ ప్యానల్స్ ఉన్నా, ఎలక్ట్రికల్ స్విచ్ గేర్స్ ఉన్నా, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నా, వాటి నుంచి మనకి మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పనిచేయడం. యూటిలిటీ లైన్స్ అంటే వినియోగ వస్తువుల దగ్గర నుంచి కూడా మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పనిచేయడం. నెక్స్ట్, కీప్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ దేర్ సేఫ్టీ ఫీచర్స్ ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్. ఆ పర్టికులర్ పెయింటింగ్ బ్రష్, అది పెయింటింగ్ రూలర్స్ ఉంటాయి కదా, అవి మంచి కండిషన్ లో ఉండడం. వేర్ అప్రోప్రియేట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అండ్ ఫుట్వేర్. కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలి అండ్ మన సేఫ్టీ షూస్ వేసుకోవాలి. కీప్ వర్క్ ఏరియా క్లియర్ ఆఫ్ క్లటర్ అండ్ ఎక్విప్మెంట్. అంటే పెయింటింగ్ చేస్తున్నప్పుడు మనకు ఆ పని ప్రదేశంలో మనకి ఏ రకమైన చెత్త చెదారం పరికరాలు లేకుండా చూసుకోవాలి. అంటే హౌస్ కీపింగ్ ప్రాపర్ గా మెయింటైన్ చేయడం. తర్వాత, లెర్న్ సేఫ్టీ ప్రొసీజర్ ఫర్ వర్కింగ్ ఇన్ ఏ కన్ఫైన్డ్ స్పేస్. అంటే కన్ఫైన్డ్ స్పేస్ లో పనిచేసేటప్పుడు కరెక్ట్ భద్రతాపరమైన విధానాలు పాటించాలి. అంటే మన ప్రెజర్వైజర్ లో దూరి పెయింటింగ్ వేయాలన్నా, స్టోరేజ్ ట్యాంక్స్ లో దూరి పెయింట్ వేయాలన్నా కరెక్ట్ కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ ప్రొసీజర్స్ వాడాలి. తర్వాత, మెయింటైన్ ఏ గుడ్ వెంటిలేషన్ డ్యూరింగ్ పెయింటింగ్. పెయింటింగ్ చేస్తున్నప్పుడు మంచి వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి. నో హౌ టు ప్రివెంట్ ఎక్స్పోజర్ టు బర్డ్ అండ్ రోడెంట్ ట్రాఫిక్. అంటే హైట్స్ లో పనిచేస్తున్నప్పుడు 5వ ఫ్లోర్ లో, 6వ ఫ్లోర్ లో ఆ పర్టికులర్ బర్డ్స్ అంటే గద్దలు అటాక్ చేస్తుంటాయి, ఎలకలు అటాక్ చేస్తుంటాయి. వాటి యొక్క బహిర్గతాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టేటట్టు ఉండాలి. సో ఇవన్నీ పాటించారనుకోండి, మన పెయింటర్స్ సేఫ్ గా పనిచేసుకోవచ్చు. వాళ్ళకి ఏ రకమైన హెల్త్ హజార్డ్స్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ అనేది రావు. సార్, వన్ డౌట్ సార్ హియర్. సార్, రెడ్ యాక్సిడెంట్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు కదా, దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సార్ పెయింటింగ్ చేసేటప్పుడు? పెయింటింగ్ వేసేటప్పుడు ప్రాపర్ మనకి ఏంటంటే మన రెస్పిరేటరీ ప్రొటెక్షన్ వేసుకోవాలి, ప్లస్ గ్లౌజెస్ వేసుకోవాలి. మన డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వకూడదు, వాటి స్కిన్ కాంటాక్ట్ అవ్వకూడదు. ఓకే ఓకే సార్. ఓకే సార్.
సో అయిపోయింది. ఇది 2 టాపిక్లు కవర్ చేశాను. ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫస్ట్ టాపిక్ should works involved in construction, their hazards and preventive measures. రెండో టాపిక్స్ హెల్త్ ఎఫెక్ట్స్ అండ్ హజార్డ్స్ ఆఫ్ పెయింటర్స్ అండ్ ఇట్స్ ప్రివెంటివ్ మెజర్స్. ఈ 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చదువుకోండి. నెక్స్ట్ టాపిక్ కూడా ఇంపార్టెంట్, మొబైల్ ప్లాంట్ అండ్ హెవీ ఎక్విప్మెంట్స్. వాటి గురించి చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చెప్పండి. Sir, for painters, or any special dress is there, sir? స్పెషల్ అంటే వీళ్ళు కంపల్సరీగా వెస్ట్ వేసుకోవాలి. వెస్ట్ ఉంటుంది కదా, డ్రెస్ కి వెస్ట్ వేసుకుంటారు కదా, అది వేసుకోవాలి. అదే మనకి డ్రెస్ అనేది సపరేట్ గా ఉండదు. కంపల్సరీగా వెస్ట్ వేసుకోవాలంటే పెయింటింగ్ మెటీరియల్ ఆ పర్టికులర్ డ్రెస్ క్లాత్ మీద పడకుండా వెస్ట్ వేసుకుంటారు. ఓకే, రైట్ అండి. చూడండి, ఇది చిన్నవి డౌట్లు నన్ను అడగకూడదు, మీరు తెలుసుకోవాలి. ఇనిమేజ్ సేవ్ అయ్యి యూజ్ చేశాను. సో ఇది వర్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్. ఇది ఇంపార్టెంట్. చూడండి, వర్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్, ఈ టాపిక్ ఇంపార్టెంట్. ఇందులో మనకి ఏంటంటే ట్రెంచింగ్ సొల్యూషన్స్. ఇది మనకి సొల్యూషన్స్ ఏంటి చూడండి. పొటెన్షియల్, ఇది మనకి స్కాఫోల్డింగ్ సొల్యూషన్స్, యాజ్ వెల్ యాజ్ ఫాల్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్, మన ల్యాడర్ స్లిప్ ఫాల్ సొల్యూషన్స్, స్టేర్వే సొల్యూషన్స్, ట్రెంచింగ్ సొల్యూషన్స్ పెట్టుకొని రాయండి ఎగ్జామ్లో. ఇవి కన్స్ట్రక్షన్ సైట్ లో ఉండే టాస్క్లు ఏంటి? వెల్డింగ్, గ్యాస్ కటింగ్, ఎక్స్కవేషన్, రిపేర్స్ ఆర్ ఆల్టరేషన్, మిషనరీ, మ్యాషనరీ వర్క్. మ్యాషనరీ అంటే అందులో బ్రిక్ ఉంటుంది, ప్లాస్టరింగ్ వర్క్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వర్క్స్, ఎయిర్ కండిషనింగ్ వర్క్స్ ఉంటాయి, పెయింటింగ్ వర్క్స్ ఉంటాయి, ఫాల్ సీలింగ్ వర్క్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వుడ్ వర్క్స్ ఉంటాయి. రీబారింగ్ అంటే స్టీల్ సెంటరింగ్ పనులు ఉంటాయి. తర్వాత మెటీరియల్ హ్యాండ్లింగ్, క్రేన్ వర్క్స్, యాజ్